ఆలోచించుకోండి. రైట్ రైట్ సరే మిగతా విషయాల గురించి కూడా మాట్లాడదాం. కిరణ్ గారు, మొత్తంగా సీట్ల అంశానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున వారు లోక్సభకు సంబంధించిన స్థానాలు కోరుతా ఉన్నారు. ఎందుకంటే లోక్సభలో 370 స్థానాలు గెలవాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పాత మిత్రులందరికీ కూడా ఆహ్వానం అందుతూ ఉంది ఎన్డీఏలోకి. సో ఈ నేపథ్యంలో మరి ఎక్కువ స్థానాలను ఇస్తే వచ్చే ఇబ్బందులేంటి, సరిగ్గా మీరు ప్రతిపాదించిన స్థానాలకు ఒప్పుకుంటే ఓటుకు సంబంధించి బదలాయింపు ఎలా ఉంటుంది, రాష్ట్రంలో సిచ్యువేషన్ ఏంటి అనేది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి ఈ రెండు పార్టీలు అనేది, టీడీపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు, ఆ తర్వాత బీజేపీ జాయిన్ అవుతుంది. అవునండి సార్, ముందుగా ఏబిఎన్ వీక్షకులకు అలానే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం అండి. సార్, ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవటం అది నిజంగా రాష్ట్ర ప్రజలకి ఒక శుభ పరిణామం అండి. ఎందుకంటే ఒక కంసుడు లాంటి జగన్ ని ఎదుర్కోవటానికి ఒక అండ అంటే మీన్స్ ఎలక్షన్ సరిగ్గా జరగాలి అంటే ఇలాంటి వ్యవస్థల్ని గత 5 ఏళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. ఒక్క వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు, రెవెన్యూ దగ్గర నుండి పోలీస్ వ్యవస్థ దగ్గర నుండి ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుండి పూర్తిగా నిర్వీర్యం చేశాడండి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఆల్మోస్ట్ ఇంకొక నెల రోజుల్లో 30 రోజుల్లో కాలం చెల్లిన రూపాయల లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని కుట్రలు కుయుక్తులు చేయగలిగేది ఈ 30 రోజుల్లోనే. తర్వాత ఎలాగో తనకి ఆ వాల్యూ లేదు, తను బయటకు వచ్చినా పట్టించుకునేవాడు కూడా ఉండడు. అయితే ఇప్పుడు బీజేపీ టీడీపీ మధ్య పొత్తు విషయంలో సీట్ల సర్దుబాటు విషయం జరుగుతుందండి. ఆ సీట్ల సర్దుబాటు ఏంటంటే బీజేపీ వాళ్ళు కొన్ని సీట్లు అడగటం, 9 సీట్లు, 6 పార్లమెంటు 9 అసెంబ్లీ అడుగుతున్నారు. అక్కడ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొన్ని సీట్లు ప్రతిపాదించారు, అంటే 4 ఎంపీ సీట్లు 6 ఎమ్మెల్యే సీట్లని. ఎందుకంటే ఎంపీ సీట్లు బీజేపీకి ఇవ్వటం వలన తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏంటంటే ఆల్మోస్ట్ 6 సీట్లు అంటే 42 అసెంబ్లీ సీట్ల మీద ఎఫెక్ట్ పడుతుందండి, డెఫినెట్ గా పడుతుంది. సో ఆల్రెడీ జనసేనకి కొన్ని సీట్లు సర్దుబాటు చేస్తున్నాం. ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే గెలిచే అవకాశం ఉందా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మీద ఇబ్బంది లేకుండా ఉండాలని మా అధినాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకి బీజేపీ చెప్తూ ఉన్నారు. కాకపోతే అది ఆల్మోస్ట్ చర్చలు కొలిక్కొచ్చినాయండి. నిన్న కలవటం, ఈ రోజు ఆల్మోస్ట్ ఇవాళ సాయంత్రానికి ఉమ్మడి ఎజెండాతో ముందుకు వస్తారు టీడీపీ, జనసేన, బీజేపీ. అలానే రేపు అంటే ఒకటండి, గతంలో 2018లో ఇందాక మన అప్సాన్ రాజేష్ గారు చెప్పినట్టు ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్డీఏ నుండి బయట రావడం జరిగింది. తర్వాత వారి మీద వీరి మీద వారు విమర్శలు చేసుకోవటం, రాజకీయాల్లో విమర్శలు సహజం అండి, ఎవరైనా చేసుకోవచ్చు. తర్వాత ఆ మైత్రి బంధం అనేది కొనసాగుతుంటుంది. కాకపోతే రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారని నిదర్శనం. అలా అని రేపొద్దున ఫ్యూచర్ వైసీపీతో కానీ అలాంటి పార్టీలతో, అవినీతి పార్టీలతో ఎటువంటి చెలిమ అనేది ఉండదు. అంటే రాజకీయాలు శాశ్వత మిత్రులు అంటే మీరు వారిని కన్సిడర్ చేయొద్దండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతి పరుడు దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా కాంటాక్ట్ లో లేని వ్యక్తి. ఈ రోజున 29 రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడు, జగన్మోహన్ రెడ్డి మరో ముఖ్యమంత్రికి ఫోన్ చేయడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ కానీ జగన్మోహన్ రెడ్డి అవలంబించే విధానాలు కానీ ఎవ్వరికి నచ్చవు. ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడటం ఒక అలవాటు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ప్రతిపక్ష పార్టీలను అణచివేసి పోలీసు వ్యవస్థల ద్వారా రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టి అలాంటి రాజకీయ పార్టీలు మీరు గతంలో చూస్తే ఎన్నో కాలగర్భంలో కలిసిపోయినాయండి. అంటే ఒక హిట్లర్ శాశ్వతం కాదు కదా, అదే సార్, ఏది శాశ్వతం కాదు. రేపు ఎందుకంటే అలాంటి దేశంలో రాజకీయాలు మనం తమిళనాడులో చూసేవాళ్ళం. కరుణానిధి అధికారంలో ఉండగా జయలలిత అధికారంలో ఉండగా కరుణానిధి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని చివరికి ఈ రోజున జయలలిత గారి మరణం తర్వాత అన్నాడీఎంకే అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అలానే రేపు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుట్ర రాజకీయాలు తలపెడితే రేపొద్దున వచ్చే ప్రభుత్వాలు ఏవైనా సరే అలాంటి అవలంబించిన విధానాలను అవలంబిస్తే
జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలరా చెప్పండి? అంటే రాజకీయాలు అనేవి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికి? ప్రజలకి సేవ చేయడం కోసం. అంతేగాని నీ కక్ష సాధింపుకి, నీ డబ్బులు సంపాదించుకోవడానికి, నీ వాళ్ళని దున్నపోతుల్లాగా మేపుకోవడానికి కాదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారం అనేది ఒక్కసారి నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చారు. మరొకసారి వాళ్ళ వేళతో వాళ్ళ కళ్ళను పొడుచుకునే పరిస్థితుల్లో లేరండి. ఎందుకంటే మీరు ఒకటి అనొచ్చు, మరి ఇన్ని రోజులు బీజేపీతో మైత్రి బంధం సాగింది కదా జగన్మోహన్ రెడ్డిది అని. అంటే అక్కడ మైత్రి బంధం సాగిందా, లేకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం లభించిందా అనేది చూడాలండి అక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా అదే మైత్రి బంధం కొనసాగిస్తే ఈ రోజు వరకు ఒక ప్రత్యేక హోదా